నిన్ను పోషించడానికి దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఆకాశము నుంచి మన్నాను కురిపించాడు. ఇదిగో ఎడారి ప్రాంతంలో ఇదిగో రాతి నుంచి నీటిని ప్రవాహముగా చేశాడు. ఇశ్రాయేలుకి ఆహారమునిచ్చాడు, ఎడారిలో నీటినిచ్చాడు. ఇన్ని ప్రసాదించిన దేవుడు నీకు నాకు కూడా ఎందుకు ఆయన ఇవ్వలేడు? చాలా మంది అంటారు, ప్రభువా నేను ఆర్థికంగా నలిగిపోతున్నానయ్యా, ప్రభువా ఇదిగో నా స్థితిగతుల్లో అయ్యా నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, అయ్యా ఈ బ్రతుకు నా వల్ల కాదయ్యా, ఇదిగో నేను వ్యాధంతో కృంగిపోతున్నానయ్యా, ఈ కుటుంబాన్ని ముందుకు నడిపించలేనయ్యా, ఈ వ్యాపారంలో నష్టం వచ్చిందయ్యా, ఇదిగో ఈ కుటుంబంలో గలిబిల్లు ప్రభు, ఇక నా వల్ల కాదు ప్రభు, ఇదిగో నేను సూసైడ్కి వెళ్ళిపోతాను దేవా, ఇదిగో నేను అది చేసుకుంటా ఇది చేసుకుంటా ఇలా అయిపోతా అలా అయిపోతా అని బాధపడుతూ వేదన పడుతూ కృంగిపోతా ఉంటారు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, ఇదిగో ఆకాశ పక్షుల్ని జ్ఞాపకం చేసుకోండి, వాటిని పోషించిన నేను నిన్ను పోషించలేనా అని దేవునితో మాట్లాడు.